బాపట్ల జిల్లా పర్చూరులో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని పర్చూరు వైసీపీ సమన్వయకర్త ఎడం బాలాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎడం బాలాజీ మాట్లాడుతూ నన్ను సమన్వయకర్తగా నియమించడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని తెలిపారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని, మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ అన్నను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉందని, మీకు సేవ చేసుకునేందుకే అవకాశం కల్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎడం బాలాజీ ప్రజలను కోరారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటినన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తారని ఆయన తెలిపారు. కార్యకర్తలు నేరుగా వారి సమస్యలు పరిష్కారానికి తనను కలుసుకోవచ్చని వివరించారు. నియోజకవర్గంలో మైనింగ్, ఇసుక మట్టి మాఫియాకు తాము పూర్తిగా వ్యతిరేకమని, అవి నిర్వహించే వారిని తాను ఉపేక్షించనని హెచ్చరించారు. మన పార్టీ ఎజెండా సంక్షేమ పథకాలు అందించడమే విధిగా ఉందని, ఇప్పటికే జగనన్న 33 సంక్షేమ పథకాలను అమలు పరిచారని, తిరిగి వాటిని అమలు పరిచేందుకు తిరిగి ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సభ్యులు, జేసీఎస్ కన్వీనర్లు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలకి గౌరవం ఇచ్చే విధంగా బిడ్డ ఎడం బాలాజీ ప్రయాణం చేస్తారు. ఈ సందర్భంగా ఎవరైనా అక్రమాలకు పాటుపడితే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఎక్కడ ఉపేక్షించేది లేదు. అన్నిటినీ స్టాప్ చేయించి ప్రతి ఒక్క కార్యకర్తకి నష్టం వాటిల్లకుండా పూర్తి బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా ఎజెండా ఇక్కడ మరలా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలా, ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి, ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరే విధంగా నేను ప్రయత్నం చేస్తానని మరొకసారి మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ ఈ మంచి అవకాశం కల్పించిన పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పర్చూరు నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఖాళీ వచ్చింది. వీక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. పర్చూరు నియోజకవర్గంలో ఉన్న నాగులపాలెం గ్రామానికి చెందినటువంటి నా పేరు నందం కవిత. మరి మేము ఎంతో ఘనంగా స్వాగతం పలుకుతున్నాము ఎడం బాలాజీ గారికి. మా నియోజకవర్గం తరఫున మేమందరం ఆయన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఈరోజు మరి పార్టీ ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆయన్ని ఈ నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా గెలిపించి మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, పార్టీ అనుసంధాన వివిధ రకాల పదవుల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అందరినీ సమన్వయం చేసుకొని వారికి భరోసాగా, వారి యొక్క గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా వారితో ప్రయాణం చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది కలగకుండా, అలాగే ఇక్కడ చేసే ఏదైనా సరే ఎక్కడైనా ఇల్లీగల్ మైనింగ్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఏది ఉన్నా సరే పూర్తిగా అధికారుల మీద కానివ్వండి,
ఎవరైతే అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజాబంధు రాష్ట్ర రాజకీయ యోధుడు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఉన్నవాడు మంచివాడు ప్రజానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు. ప్రజలకు అనుగుణంగా పార్టీ ఆదేశాల మేరకు ఏ ఒక్క కార్యకర్త ఇబ్బంది పడకుండా సమన్వయం చేసుకొని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో ఎన్నికైన పార్టీ, ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభ్యుదయ కోసం పాటుపడే ప్రభుత్వం 33 సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేద బడుగు బలహీన వర్గాలకు అందజేశారు. ఆ ఒక్క ప్రతి సంక్షేమ పథకం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ వివరించి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నత పదవిలో మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిందిగా ఈ నియోజకవర్గ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడైతే ప్రజలు నాయకులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా